ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో అంటే ఏ ప్లేసెస్లో తీసుకుంటే గ్రోత్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ మీకు రేడియల్గా 360 డిగ్రీస్లో డెవలప్ అవుతుంది. అయితే ఇంతకుముందు ఎక్కువ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ అంటే మీకు గచ్చిబౌలి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇదంతా వెస్ట్. సో మీకు ఈస్ట్ వచ్చేసి ఉప్పలు, అక్కడ నుంచి అటు గట్కేసర్ వరకు ఇటు ఈస్ట్ ఎందుకో కొద్దిగా తగ్గింది అప్పుడు. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ లో మీకు వెళితే నియోపోలిస్ వచ్చేసి అప్పుడు 120 to 150 crores 100 crores కు మీకు ఆక్షన్ ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ కోకాపేట దగ్గర జరిగిపోయింది. నియోపోలిస్ ల్యాండ్ కు ఆక్షన్ వచ్చినంత మాత్రం అంటే రెండు, ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ లో కొని అమ్ముకోవడమా లేదంటే కట్టి అమ్ముకోవడం అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, మీకు ల్యాండ్ వాల్యూ ఏంటి కట్టింది అనుకోండి, దాని ప్రభావం మీకు కొనే కస్టమర్ మీద పడుతుంది. మీకు 100 కోట్లు అయినప్పుడే ఫ్లాట్ వాల్యూ విల్లా వాళ్ళకి అంటే పైకి పోయింది. 50 లక్షలు 40 లక్షలు నుంచి 30 లక్షల నుంచి 50 లక్షలు 60 లక్షల వరకు మీకు 1200 to 1300 ఫ్లాట్ దొరికేది. అప్పుడు విల్లా 1 crore లోపు దొరికేది. సో ఇప్పుడు మీకు 2-3 crores తక్కువ ఏ విల్లా లేదు. మీకు 150 yards తీసుకొని అందులో 2500 స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా మీకు 1.5 to 2 crores మినిమం. అది ఇంకా హైయెస్ట్ సైడ్ మీకు 10 కోట్లు 15 కోట్లు కూడా ఉంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కొనేది అంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటే ఒక 50 గజాలు 100 గజాలు తీసుకోవాలంటే 100 కోట్లు ఉన్న దగ్గర మీకు ₹1 కోటి అవుతుంది ల్యాండ్ వాల్యూ, అంతే కదా. సో మీకు ₹1 ల్యాండ్ వాల్యూ తీసుకొని మళ్ళీ ఇంకో 1 కోటి పెట్టి కట్టుకోవడం అనేది ఎవరు అఫోర్డబుల్ కాదు మిడిల్ క్లాస్. అంటే మన ఇండియన్ ఎకానమీ మిడిల్ క్లాస్ ఎకానమీ కనుక ఎవరైనా పాలసీ మేకర్స్ కావచ్చు లేకుంటే ఇది కావచ్చు అప్పుడే మిస్టేక్ జరిగినట్టు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఈ రియల్ ఎస్టేటర్స్ ఎవరిని టార్గెట్ చేయాలంటే మీకు కస్టమర్ను టార్గెట్ చేయాలి. కస్టమర్స్ చూసుకుంటే మీకు 90% కస్టమర్స్ ఆర్ మిడిల్ క్లాస్, 2-3% అప్పర్ క్లాస్, మిగతా అంటే 12% మీకు లోవర్ క్లాస్ ఉంటారు. ఈ మిగతా 90% అంతా మిడిల్ క్లాస్. సో ఈ మిడిల్ క్లాస్కు మీకు రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాట్ రేట్ పెరిగినప్పుడు అఫోర్డబిలిటీ తగ్గుతుంది. మీరు మిడిల్ క్లాసులో ఎట్లా తీసుకుంటారు? ఐదర్ స్మాల్ బిజినెసెస్ ఆర్ ఎంప్లాయీస్ ఈఎంఐ దగ్గరికి వెళ్తారు. మీకు 1 crore దాటితే అది అఫోర్డబుల్ ఈఎంఐ. ఆయన జీతము సపోజ్ ₹1,00,000 అనుకోండి, మీకు లక్ష ఈఎంఐ కట్టలేడు కదా, అంతే కదా. మీరు ఈ ల్యాండ్ వాల్యూలో 5,000 పర్ స్క్వేర్ ఫీటు ల్యాండ్ వాల్యూ అవుతే, సో ఇంకొక 5,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతే మీకు 10,000 అనేది అవుతుంది. ఇప్పుడు ఏది ఫ్లాట్ వాల్యూ పర్ ఎస్ఎఫ్టీ అంటే 1000 ఎస్ఎఫ్టీ తీసుకుంటే మీకు ₹1 crore. ఇప్పుడు ఎవరు కూడా 1,500కు తక్కువ పోవట్లేదు. 1,500 అంటే మీకు ₹1.5 crore ఫ్లాట్ వాల్యూ వస్తుంది. ₹10,000 ఫర్ ఎస్ఎఫ్టీ పెడితే ఎందుకు మీకు ల్యాండ్ వాల్యూవే ఎక్కువ అయిపోయింది అక్కడ. అంటే మీరు ఎవరికి ఇస్తున్నాం మనం యాక్చువల్గా ఏంటంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎప్పుడు డిమాండ్ చేయట్లేదు, కాంపిటీషన్ క్రియేట్ చేసి మనమే యాక్షన్ పెట్టేసి దాని ల్యాండ్ వాల్యూ పెంచేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి సుమన్ టీవీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th and 19th HICC నోవాటెల్లో జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో ఉన్న 100+ బెస్ట్ ప్రాపర్టీ ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ వీటిపైన అప్ టు 90% వరకు హోమ్ లోన్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మునుపెన్నడూ లేని విధంగా దీవాళీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. వివరాలకు క్రింది నంబర్కి సంప్రదించండి.